Hi children, welcome to our offline classes and I am Jemima Florence and I am your English teacher. Okay, in previous class what we have learned? Yes, we learned about a poem called, that poem is about? Yes, about a friend. So I hope you all enjoy that poem, right? Did you share it with your parents and with your friends? Yes, okay, that's good. If you not share it, just go through our video. So again share with your friends or with your parents. Okay children? So who is the author of that poem? Vivian Gow. And that poem is all about? Yes, all about a friend. Okay. So what all he will have with his friends, తన ఫ్రెండ్స్ తోటి ఏమేమి చేస్తాడో దట్ ఆల్ హీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ పోయం. సో అవన్నీ కూడా ఆ యొక్క పోయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో నౌ ఈరోజు కూడా I came here with a one wonderful story, okay, about a merchant's son. About a merchant's son. Who is known as a merchant's son ఎవరిని పిలుస్తారు? Yes, a businessman. అంటే ఏదైనా ఒక కిరాణా షాప్ కానివ్వండి లేదా మెకానిక్ షాప్ కానివ్వండి, వాట్ ఎవర్ ద బిజినెస్ హీ హ్యాడ్, అంటే తను ఎదుటోళ్ళకి ఒక పని కల్పించేది, అంటే ఎదుటోళ్ళకి ఏదైనా జీతం ఇచ్చి మెయింటైన్ చేసే వాళ్ళని మర్చెంట్స్ అంటారు. ఓకే, బిజినెస్ మ్యాన్ అంటారు ఇన్ అవర్ వర్డ్స్ టు సే. సో ఈ యొక్క మర్చెంట్ గురించి మనం ఈరోజు చూడం, కానీ వి విల్ లెర్న్ అబౌట్ హిస్ సన్. Okay, the son name is not mentioned in the in our lesson. So see, long time ago there lived a merchant. His name was Shivaji. Okay, what is this merchant's name? Shivaji. Okay, he had a handsome young son. So he had a handsome young son, but they did not mention his name here. Okay, only his father's name called Shivaji. One day his young son had bought a costly book. So one day what he did, he went to the market and he bought a one costly book. You know, in our manam ante like manam sahajanga market ki vellinappudu what we will do, we will see for a costly one, or else mana money ki taggattuga manam chustu untam. Okavela manaki money ekku unte we will buy a costly thing and which లుక్స్ బెటర్ కదా, అన్నిటికన్నా బెటర్గా ఉన్నది ఏదో చూస్తాము, దానిలో ఉన్న స్పెషాలిటీస్ని చూసి మనం తీసుకుంటూ ఉంటాం, రైట్? సో సి వాట్ హీ డిడ్. సో ఈ యొక్క యంగ్ సన్ కూడా ఒకరోజు మార్కెట్కి వెళ్ళి హీ బాట్ వన్ కాస్ట్లీ బుక్. సో మర్చెంట్ అంటే బిజినెస్ మ్యాన్స్ అంటే చాలా డబ్బులు ఉంటాయి కదా, సో హీ బైడ్ అ కాస్ట్లీ బుక్ అంట. బట్ ద బుక్ కంటైన్డ్ ఓన్లీ వన్ వర్స్. బట్ దట్ బుక్ కంటైన్ ఓన్లీ వన్ వర్స్. ఎప్పుడైనా చూసారా అలాంటి బుక్ని మీరు? ఇప్పుడు చూడండి, నా బుక్ ఇంత ఉంది, దీనిలో చాలా వర్డ్స్ ఉన్నాయి, రైట్? ప్లెంటీ ఆఫ్ వర్డ్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ పేజెస్. ఇవన్నీ పేజెస్ కలిపితే 230 పేజెస్ ఉన్నాయి ఈ బుక్లో. సో చూడండి, ఇన్ని బుక్స్ ఉన్నాయి, దీనిలో స్పెషాలిటీస్ ఏంటి అని నేను అన్నీ చూసుకొని కొంటాను కదా. బట్ ఈ యొక్క యంగ్ సన్ ఏం చేశాడో తెలుసా, కాస్ట్లీ బుక్కే కొన్నాడంట, కానీ ఆ కాస్ట్లీ బుక్లో ఓన్లీ వన్ వర్డ్సే ఉందంట. బా, వన్ వర్డ్స్ అంటే ఒక చిన్న లైన్ అన్నమాట. అరే ఆ చిన్న లైన్ బుక్ని కాస్ట్లీ బుక్ అని అంటామా? ఏ 1 రూపీయో ఏ 2 రూపీస్కో తీసుకొని రావచ్చు కదా. బట్ హీ బైడ్ విత్ కాస్ట్లీ బుక్. సో చూడండి, ఆ యొక్క వర్డ్స్ ఏంటో చూద్దాం. వర్డ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై వర్డ్స్? Meaning is a stanza. Just now I said no, one line, one single line, that is called a stanza. Okay, verse, that is called. You get what is destined for you. So that verse is you get what is destined for you. అంటే మీరు ఉద్దేశించింది, నీకు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ గమ్యానికి నీవు చేరుతావు అని ఒక చిన్న సెంటెన్స్ ఉందంట. అది మరి తనకి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందో ఏమో మనకు తెలియదు, కానీ తనకి మాత్రం ఆ వర్డ్ చాలా బాగా నచ్చి వెంటనే ఏం చేశాడు, కాస్ట్లీ అయినా ఈ యొక్క చిన్న బుక్ని కాస్ట్లీ బుక్ని కొనేసి తీసుకొని వచ్చారు. సి
When the merchant saw the costly book having only one verse, he thought that his son was a fool and became angry. See, మనం ఎప్పుడైనా మన పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా మనం షాప్కి వెళ్ళి ఏదైనా ఎక్కువ రేట్ పెట్టి దానిలో ఉన్న క్వాలిటీస్ని మనం తగ్గించామనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకురా ఇంత డబ్బులు పెట్టావు, ఎందుకు దీనికి ఇంత కాస్ట్ ఉంటుందా, అసలు దీనిలో ఏముందని ఏం చూసుకున్నావు అనేసి తిడుతూ ఉంటారు కదా. చాలాసార్లు అవి జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అలాగే ఈ యొక్క యంగ్ సన్కి కూడా మర్చెంట్కి చాలా కోపం వచ్చింది. మర్చెంట్ పేరేం పేరు? ఎస్, శివాజీ. ఓకే, సో హీ గాట్ యాంగ్రీ అనమాట. అరే తిను ఇంత బిజినెస్ మ్యాన్ అయి ఉండి, బిజినెస్ మ్యాన్కి ఒక సన్ అయి ఉండి కాస్ట్లీ బుక్ కొని ఆ బుక్కి ఓన్లీ ఒక్క వర్సే తీసుకొని వచ్చాడు అని చెప్పేసి he became so angry. He thought that his son was fool. అదే వీడికి తెలివి లేదు అని చెప్పేసి అనుకున్నాడంట. అండ్ చాలా కోపం వచ్చేసింది. ఓకే, he became so angry. He said angrily, how can you do well in business? సో చాలా కోపం వచ్చేసి అంటున్నా, how can you do well in business? నువ్వు ఎలాగా బిజినెస్లో మంచిగా రానివ్వగలుగుతావు? when you buy a costly book containing only one verse, you get out house. సో చూడండి, ఒక్క బుక్ చాలా కాస్ట్, ఎక్కువ డబ్బులు పెట్టి ఒక్క వర్స్ ఉన్న బుక్ని కొన్నావు, నువ్వు ఎలాగ బిజినెస్లో రానివ్వగలుగుతావు? ఇలా అయితే నువ్వు బిజినెస్లో చేయగలుగుతావా అని చెప్పేసి కోపం వచ్చేసి, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, వెళ్ళిపో, నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీ థ్రోడ్ హిమ్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ నెవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్. నీ ఫేస్ నాకు ఇంకెప్పుడు చూపించకు, యూ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పేసి హీ థ్రోడ్ హిమ్ అవుట్. The young man was utterly dejected from being driven out by his father. సో ఈ యొక్క యంగ్ సన్ ఏం చేశాడు, నిజంగానే he dejected means sad and depressed. He went into the depressed. సో తను చాలా సాడ్గా ఫీల్ అయ్యి, అరే why my father did this అని చెప్పేసుకొని what he did, he went away from his father. Okay, he left his house along with only one book. So he went out from his house, but he didn't forget his book. He taken that book along with him. He learned the verse well and kept repeating it all the way. So what he did, he learned that verse very well. ఆ యొక్క వర్స్ని బాగా చక్కగా మైండ్కి ఎక్కించేసుకున్నాడు, మెమరీలో ఫీడ్ చేసేసుకొని ఏంటిది ఆ వర్స్? ఎస్, యూ గెట్ వాట్ ఈస్ డిస్టెంట్ ఫర్ యూ. ఓకే, సో ఆ వర్స్ని చాలా బాగా తను మైండ్లో పెట్టుకొని అదే రిపీట్ చేస్తూ అలాగా తన యొక్క దారిలో వెళ్తూ ఉన్నాడు. హీఈస్ గోయింగ్ ఆన్ హిస్ వే. After traveling a long way, he arrived in a village. సో అలా వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత he arrived in one village. ఒక విలేజ్కి వెళ్ళాడనమాట. The villagers asked him his name and he replied from the book, you get what is destined for you. సో ఒక విలేజర్స్ ఉంటారు కదా, ఊర్లో పెద్దలు అలా కొంతమంది ఉంటారు కదా, అరే కొత్తవాడు మన ఊరు వస్తున్నాడు, ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, కొత్త వాళ్ళు తెలియలేని వాళ్ళు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తారు, ఎస్ బాబు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం పేరు మీది అని అడగరా. సో అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క మర్చెంట్ సన్ గురించి అడుగుతున్నారనమాట. ఫ్రమ్ వేర్ యూ కేమ్, వాట్స్ యువర్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఈ యొక్క మర్చెంట్ ఈ యొక్క సన్ ఏం చెప్పాలి, తన యొక్క పేరు చెప్పాలి, తనకి జరిగింది చెప్పాలి కదా. బట్ హీ డిడ్ంట్ డూ దాట్. సో తను ఆ పని చేయలేదు. ఫస్ట్ హీ సేడ్ దట్, తన వర్స్ని బాగా బట్టి పట్టేశాడు కదా, సో ఆ వర్స్నే రిపీట్ చేశాడంట. యూ గెట్ వాట్ ఈస్ డిస్టింట్ ఫర్ యూ అని చెప్పేసి వాళ్ళతో చెప్పాడు. Thus the young man became known as you get what is destined for you. సో ఇలాగా తను చెప్పుకుంటూ ఈ యొక్క వర్డ్ని తన యొక్క జీవితం, తను ఏం మాట్లాడి ఇంకా ఆ వర్డ్ని తను రిపీటెడ్గా నేర్చేసుకున్నాడు. One day the princess of the country who visited a festival saw a handsome prince and immediately fell in love with him. She asked her attendant to find a way
to send a message to the handsome prince. సో ఒకరోజు ఒక ప్రిన్సెస్ మీన్స్ యు నో ప్రిన్సెస్ అంటే క్వీన్ అనమాట. ఓకే, సో రాజుకి కుమార్తెని ప్రిన్సెస్ అంటారు. ఓకే, సో ఒక ఫెస్టివల్ కోసమని తను వెళ్ళినప్పుడు తను ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ప్రిన్స్ అంటే రాజు, ఇంకో రాజు యొక్క కొడుకుని ఉంటారు కదా, వాళ్ళని ప్రిన్స్ అంటారు. ఓకే, సో ఆ యొక్క ప్రిన్స్ని చూసి వెంటనే తనతో షీ ఫెల్ లవ్ విత్ హిమ్, అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు చూసిన వెంటనే. సో షీ లైక్ హిమ్ వెరీ మచ్. ఓకే, షీ ఆస్క్ హర్ అటెండెంట్ టు ఫైండ్ అ వే to send a message to the handsome prince. So she asked his attendant అంటే what is the meaning of attendant? Servant అనమాట. ఓకే, సో కింగ్స్కి క్వీన్స్కి చాలామంది సర్వెంట్స్ ఉంటారు కదా ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళ దగ్గర కదా, ఎక్కువ డబ్బులు ఉండి బాగా సంపాదించే వాళ్ళ దగ్గర ఎవరుంటారు సర్వెంట్స్ని పెట్టుకుంటూ ఉంటారు ప్రతి దానికి కదా. సో సర్వెంట్ని పిలిచి చెప్తుందనమాట, ఫైండ్ అ వే టు సెండ్ అ మెసేజ్ టు ది హ్యాండ్సమ్ ప్రిన్స్. నేను ప్రిన్స్కి నేను ఒక మెసేజ్ని పంపించాలి, ఎలా పంపించాలో కొంచెం ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అనేసి షీ ఆస్క్ టు హర్ అటెండెంట్. ఓకే, షీ wrote a note and gave it to her attendant. So what she did, she wrote a note. సో ఒక చిన్న నోట్ రాసింది, ఒక పేపర్లో రాసి తన యొక్క సర్వెంట్కి అటెండెంట్కి ఇచ్చిందనమాట. ద అటెండెంట్ గేవ్ ద నోట్ టు ద యంగ్ మర్చెంట్ సన్ బై మిస్టేక్. బట్ వాట్ ద అటెండెంట్ డిడ్, అటెండెంట్ పొరపాటున ఏం చేశాడంటే ఆ యొక్క నోట్ని తీసుకెళ్ళి మర్చెంట్ సన్కి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాలి అసలంటే ఎస్ మర్చెంట్ సన్కి ఇవ్వాలి కదా. బట్ by mistakenly what he did, he gave that note to the merchant's son. See what happens next. Okay, he read the letter in which the princess wrote, please meet me in the castle, you will find a rope hanging from one of the windows which will lead you to my room. So ఈ యొక్క లెటర్లో ఏమని ఉందంటే, లెటర్ పాపం ప్రిన్స్ ఎవరికి రాసింది, ప్రిన్స్ కోసం అని రాసింది కదా. బట్ బై మిస్టేక్లీ that note went to the merchant's son's hand. సో ఆ యొక్క నోట్లో ఆ యొక్క ప్రిన్సెస్ ఏమని రాసిందంటే, ప్లీజ్ మీట్ మీ ఇన్ ద క్యాస్టిల్. ప్లీజ్ నన్ను ఒక క్యాస్టిల్ అంటే ఒక కోట, ఓకేనా, కోటలు ఉంటాయి కదా రాజులు వాళ్ళ యొక్క భవనాల్లో ఏముంటాయి, ఒక కోట అలాంటి, అంటే స్పెషల్ గెస్ట్లు వెళ్ళి కూర్చునేదాన్ని కోట కదా, అలాగా కోటలోకి రా అని చెప్పేసి పిలిచింది. యూ విల్ ఫైండ్ అ రోప్ హ్యాంగింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద విండో. సో నీకు సింబల్, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి నీకు సైన్ ఏంటంటే, ఒక విండోలో రోప్ ఒకటి నేను వేలాడదీస్తాను. ఐ విల్ హ్యాంగ్ వన్ రోప్ ఫ్రమ్ ద విండో, వన్ ఆఫ్ ద విండో. సో నువ్వు ఆ రోప్ని పట్టుకొని, అది రోప్ నీకు ఇండికేట్ చేస్తుంది ఇది ప్రిన్సెస్ ఒక రూమ్ అని చెప్పేసి షీ wrote the note in that, she wrote the message in that note. Okay, he thought, I will honor the wishes of the princess to meet me in person. సో పాపం మీ యొక్క మర్చెంట్స్ అని ఏమనుకున్నాడంటే, అరే క్వీన్ ప్రిన్సెస్ నన్ను కలవడానికి నన్ను నాకు ఏమైనా విషెస్ చెప్పడానికి అవి నన్ను కలుస్తుందేమో అని చెప్పేసి నిజంగా ఇది లెటర్ తినకే అని హీ ఫెల్ట్ లైక్ దాట్. ఓకే, when he climbed up the rope and entered the princess room, it was very dark. So what he did, he went to the castle. Okay, he went there and he saw one hanging rope in the window, from the window, and he climbed up the window. He went through that rope, and what he did finally, he entered into that room. But while he entered into the room, he saw that the room was full of dark. చూడండి, ఆ యొక్క రాణి చెప్పినట్టే తన కోటకి వెళ్ళాడు. ఆ హ్యాంగింగ్ ఉంది కదా విండో మీద, ఆ యొక్క రోప్ని చూసి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ రోప్ ఎక్కి రూమ్ దగ్గరికి వెళ్ళి రాణి గారి గదిలోకి వెళ్ళాడు ఆఖరికి ఎట్ లాస్ట్. ఓకే, వెళ్ళిన తర్వాత ఎంటర్ అవగానే హీ సా దట్ ద రూమ్ వాజ్ డార్క్. చాలా రూమ్ అంతా చీకటిగా ఉందంట.
The princess thought he was that prince whom she had seen at the festival and received him warmly. సో చూడండి, బట్ ఈ యొక్క ప్రిన్సెస్ ఏమనుకుంది, తను రాగానే తన యొక్క సౌండ్ విని, అరే ప్రిన్సెస్ నేను లెటర్ పంపించాను కదా, నేను అనుకున్న ప్రిన్సెస్ వచ్చింది. పాపం తను అలానే అనుకుంది కదా, సో ప్రిన్సెస్సే వచ్చాడు అని చెప్పేసి తనకి వామ్ వెల్కమ్, అంటే చాలా మంచిగా వెల్కమ్ చెప్పాలని చెప్పేసి she felt like that and she received him with warm. చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమతో తనని ఇన్వైట్ చేసిందనమాట. ఓకే, she served him food and drinks and ensured his comfort. సో తను ఒక కింగ్ అనుకున్న యొక్క మర్చెంట్ సన్కి ఏం చేసింది, షీ సర్వ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. అదే క్వీన్స్ అంటే కింగ్ ప్యాలెస్లో ఎటువంటి ఫుడ్ ఉంటే మనకు తెలుసు కదా, సో అవన్నీ ఫుడ్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ యొక్క ప్రిన్సెస్ సర్వ్ చేసింది. ఎవరికి సర్వ్ చేసింది, ఎస్ మర్చెంట్ సన్. బట్ వాట్ షీ థాట్, తనేమనుకుంది, తను ప్రిన్సెస్ అనుకుంది, ప్రిన్సే వచ్చాడు అని అనుకుంది కదా. సో అన్నీ సర్వ్ చేసి తను కంఫర్ట్గా ఉండేటట్టు, అంటే తనకి ఏ లోటు లేకుండా అన్నీ చూసుకుందనమాట. She said, I have deeply fallen in love with you. సో ఇప్పుడు తన యొక్క ఇన్నర్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఏమని, ఐ డీప్లీ ఫెల్ లవ్ విత్ యూ అని చెప్పేసి అన్నాను, నేను మీతోటి నేను ప్రేమలో పడ్డాను అని చెప్పేసి చెప్పింది అనమాట. ఐ విల్ చూస్ నో అదర్ మ్యాన్ యాజ్ మై హస్బెండ్ ఎక్సెప్ట్ యూ. మీరు తప్ప నేను నా యొక్క లైఫ్లో ఇంకొకరిని ఊహించుకోలేను అని చెప్పేసి, ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అని చెప్పేసి షీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్. ఓకే, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్. సో ఇప్పుడు అడుగుతుంది, నేనైతే నా యొక్క ఇన్నర్ ఫీలింగ్ని నేను చెప్పేశాను, నాకు మీ మీద ప్రేమ ఉంది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తున్నాను, కానీ మీ యొక్క మనసులో, అంటే మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏమని ఉంది నా గురించి అని చెప్పేసి అడిగిందంట. అడిగానే ఇప్పుడు క్యాన్ యూ గెస్ వాట్ ద మర్చెంట్ సన్ సే, ఏమని చెప్పుంటాడు. ఎస్, హీ లెర్న్ ద వర్డ్స్ వెరీ వెల్ కదా. ఎప్పుడు తన మాట నోరు విప్పితే వచ్చే వర్డ్స్ ఒకటే, అదేంటిది, యూ గెట్ వాట్ ఈస్ డిస్టెంట్ ఫర్ యూ కదా. ఇది ఒక్కటే నేర్చుకున్నాడు కదా, సో అదే చెప్తాడు. చూద్దాం. ద మర్చెంట్ సన్ రిప్లై, యూ గెట్ వాట్ ఈస్ డిస్టెంట్ ఫర్ యూ. సో చెప్పాడు, నువ్వు ఏమనుకుంటున్నావో, నీ యొక్క గమ్యస్థానానికి నువ్వు చేరుకుంటావు అని చెప్పేసి ఇలా రిప్లై ఇస్తాడు. షీ వాజ్ సర్ప్రైజ్ టు హియర్ ద ప్రిన్స్ టు స్పీక్ సో. తను ఒక్కసారి షాక్ అయిందనమాట, సర్ప్రైజ్ అయింది. అరే ఇదేంటి, ప్రిన్స్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. ఇమీడియట్లీ హర్ రూమ్ వాజ్ ఎన్లైటెన్. వెంటనే రూమ్ అంతా కూడా లైటింగ్స్ వేసేసిందనమాట, ఎన్లైటెన్. సో షీ గాట్ ఫ్యూరియస్ when she realized he was not the handsome prince she thought him to be. She ordered him out of her room. So వెంటనే she get furious means see extremely angry. ఓకే, చాలా కోపం వచ్చేసింది అనమాట. షీ గెట్ ఫ్యూరియస్ అండ్ అరే నేను అనుకున్న హ్యాండ్సమ్ ప్రిన్స్ కాదు తిను అని చెప్పేసి చాలా కోపం వచ్చింది. ఎందుకు, పాపం అప్పుడు దాకా అన్నీ ప్రిన్స్ కోసం రెడీ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎవరికి పెట్టేసింది, ఇప్పుడు మర్చెంట్ సన్కి పెట్టేసింది కదా. సో చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా కోపంతో నేను అనుకున్న హ్యాండ్సమ్ కాదు అని చెప్పేసి వెంటనే ఆర్డర్డ్ హిమ్ అవుట్ ఆఫ్ హర్ రూమ్. వెంటనే చెప్పింది, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని చెప్పేసి వెంటనే చాలా కోపంతో బయటికి వెళ్ళిపోమంది. The young man was sad as being treated in such a manner without being a fault. పాపం తిన ఫాల్ట్ ఏమైనా ఉందా, ఏమీ లేదు కదా, తిన తప్పు ఏమీ లేదు కదా. ఎవరిది తప్పు అంతా, ఎస్ సర్వెంట్ది కదా. అటెండెంట్ ఏం చేశాడు, ఎస్ బై మిస్టేక్లీ హీ గేవ్ ద నోట్ టు ది మర్చెంట్ సన్. ఎవరికి ఇవ్వాల్సిన నోట్ ఇది, ప్రిన్స్కి ఇవ్వాల్సిన నోటు. కానీ దీనిలో ఈ యొక్క మర్చెంట్ సన్ వాంటెడ్గా తను ఏమైనా వచ్చాడా, ఆ రూమ్లోకి కావాలనే వచ్చాడా, రాలేదు కదా, బై మిస్టేక్గా జరిగింది కదా. అండ్ వాక్ టు ఏ నియర్ బై టెంపుల్. సో తిను ఇంకా పాపం చాలా సాడ్గా ఫీల్ అయిపోయి వెంటనే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. హీ డిసైడెడ్ టు స్పెండ్ ద నైట్ దేర్ అండ్ ఫెల్ అస్లీప్. సో వెంటనే
ఈ యొక్క నైట్ నేను ఇక్కడే ఉండి ఈ యొక్క టెంపుల్లో ఉండి, పాపం వాళ్ళ డాడీ పంపించేశారు కదా, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, ఇంత కాస్ట్లీ ఇన్ని డబ్బులు పెట్టేసి నువ్వు ఒక్క బుక్ తెచ్చావని చెప్పి చాలా కోపంతో గెంటేశారు కదా. సో వాట్ హీ డిడ్ అంటే హీ వెంట్ టు ద టెంపుల్ అండ్ హీ థాట్ దట్ ఓకే ఈ నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకున్నాడు. ఓకే, the temple remained abandoned and the night watchman there used to carry out all of the tasks of ill repute during the night. So చూడండి, the temple remained abandoned అంటే ఏంటి, unoccupied, left away. అక్కడ యొక్క టెంపుల్లో అలా కూర్చొని పడుకునే ఆ యొక్క ఫెసిలిటీ లేదనమాట. వాచ్మెన్ ఏం చేశాడనమాట, వెంటనే ఇక్కడ ఎవ్వరు ఉండకూడదు, ఈ ప్లేస్ని మనము ఇలా పడుకోవడానికి కాదు అని చెప్పేసి what he did means he carried out all of the task of ill repute. Ill repute means the state of being held in low esteem by the public. సో ఇది తక్కువ జనం తిరిగే ప్లేస్ కాబట్టి మనం ఇలా చేయకూడదని చెప్పేసి తనని ఈ యొక్క నైట్ టైంలో ఉండొద్దని చెప్తాడు. హీ వాంటెడ్ ద యంగ్ మ్యాన్ టు లీవ్ అండ్ సెడ్, దిస్ టెంపుల్ ఈజ్ ఓల్డ్ అండ్ బ్రోకెన్, యు మే స్లీప్ ఇన్ మై రూమ్. సో వెంటనే చెప్తారనమాట, ఈ యొక్క టెంపుల్ చాలా ఓల్డ్ది, ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది. సో మీరు ఇక్కడ పడుకుంటే ఎప్పుడైనా టెంపుల్ పడిపోవచ్చు, కాబట్టి డోంట్ స్లీప్ హియర్, గో టు మై రూమ్ అని చెప్పేసి తన యొక్క రూమ్కి వెళ్ళి పడుకోమని చెప్పేసి చెప్తాడు. ఎవరు? వాచ్మ్యాన్. ఓకే, thus the young man went to his house but he made a mistake and got into the wrong room. సో ఏం చేశాడు ఈ యొక్క యంగ్ మ్యాన్, మర్చెంట్స్ అని ఏం చేశాడంటే తన యొక్క ఇంటికి వెళ్ళకుండా బై మిస్టేక్లీ హీ వెంట్ టు ది రాంగ్ రూమ్. ఓకే, హీ ఎంటర్డ్ ఇన్ టు ద రాంగ్ రూమ్ where the watchman's daughter was waiting for her would be handsome to arrive, husband to arrive. సో ఈ యొక్క రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు కదా, ఆ యొక్క రూమ్లో ఎవరున్నారంటే వాచ్మెన్స్ డాటర్ ఉందన్నమాట, వాచ్మెన్ యొక్క కూతురు ఉంది. తన యొక్క హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. సో in the darkness of the night, the watchman's daughter mistook him and her to be husband and exchanged garlands in front of the picture of God. So what she did, బై మిస్టేక్లీ ఆ యొక్క నైట్ కదా డార్క్గా ఉండడంతో వెంటనే ఏం చేసిందంటే వాచ్మెన్ డాటర్ అదే వచ్చింది మా యొక్క హస్బెండ్ అని చెప్పేసి తన యొక్క గార్లాండ్స్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గార్లాండ్? వేట్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. యొక్క పూలదండలు అదే తల్లో పెట్టుకునేవి ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేసి ఏం చేసింది, తీసి దేవుడి యొక్క పిక్చర్స్ ఉంటాయి కదా, పిక్చర్స్ ఆఫ్ గాడ్, ఆ యొక్క దేవుడి బొమ్మ దగ్గర పెడుతూ తన హస్బెండే వచ్చిందని చెప్పేసి ధైర్యంగా డ్రెస్ యొక్క చేంజ్ చేసుకుంటుంది అనమాట. The young man said, you get what is destined for you. సో ఇక యంగ్ మ్యాన్ చెప్తుంది ఏమని, you get what is destined for you. వెంటనే తిని అన్నాడు అనమాట ఆ అమ్మాయిని చూసిన వెంటనే, యు గెట్ వాట్ ఈస్ డిస్టెంట్, నువ్వు వెళ్ళే మార్గాన్ని నీకు తెలుస్తుంది, నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు అని చెప్పేసి ఇదే వర్డ్స్ని నేర్చుకున్నాడు కదా. సో ఇదే వర్డ్స్ని మళ్ళీ రిపీటెడ్గా చెప్పాడు. When she heard this, she realized she had done a mistake and thought such mistake is bound to happen when you would rush into doing something without thinking sufficiently about it. సో తను ఏం చేశాడంటే వెంటనే ఆమె యొక్క వాయిస్ విన్న వెంటనే రియలైజ్ అయిందనమాట, ఏమని, అదే తిను నా హస్బెండ్ కాదు, అయ్యో నేను పొరపాటున ఇలా చేసేసానే, నేను బై మిస్టేక్గా చూసుకోకుండా ఇలా చేశానని చెప్పేసి షీ ఫెల్ట్ వెరీ సాడ్. ఇంకా అనుకుందనమాట, రష్ ఇన్ టు డూయింగ్ సంథింగ్, అరే ఏమైనా చేయాలని చెప్పేసి ఇంకా తను తొందరగా కంగారుగా పడుతుంది. షీ కర్స్డ్ హిమ్ అండ్ త్రూ హిమ్ అవుట్ ఆఫ్ ది హౌస్. సో కర్స్డ్ మీన్స్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎనీ annoyance or irritation. సో కొంతమందికి కోపం తెప్పిస్తే ఎలా అయితే మనము
ఎస్ కర్స్ చేసా, తనని కొంచెం తిట్టేసి గట్టిగా తిట్టేసి వెళ్ళిపోయింది. ఓకే చిల్డ్రన్, సో సి వాట్ హ్యాపెన్స్. పాపం అక్కడి నుంచి కూడా తను వెళ్ళిపోయాడు బై మిస్టేక్. ఈసారి అయితే తనదే తప్పు కదా, వాచ్మ్యాన్ చెప్పిన రూమ్కి వెళ్ళకుండా వేరే రూమ్కి వెళ్ళడం కదా. సో సడన్లీ by being treated in such a manner without being a fault, he was walking slowly when he saw a marriage process approaching. సో ఇప్పుడు ఇలా వెళ్తూ వెళ్తూ ఒక మ్యారేజ్ జరిగే ఆ యొక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు వరకు మీరు లెసన్ చూశారు కదా. మరి ఈ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే children, so this is the class for today. Hope you all enjoy this. Thank you.